హలో ఫ్రెండ్స్, ఈరోజైతే ఎక్స్ప్లెయిన్ చేయబోయేది మనకు డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనకు ఇంపార్టెంట్గా ఏమేం సర్టిఫికేట్స్ అయితే కావాలి దాని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఎవరైతే జాబ్ సాధించారు, మంచి స్కోర్ చేశారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. టెన్షన్ పడకుండా సర్టిఫికేట్స్ అన్నీ మన దగ్గర ఆల్రెడీ ఉంటాయి. అయితే మనకి ఏమేం కావాలి అన్నది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నీ కలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మనకు రేపటి నుంచే సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి పిలుస్తున్నారు. మనకు 1:3లో సెలెక్ట్ అయిన వాళ్ళు తర్వాత 1:1 ఏ విధంగా పిలుస్తారు. అయితే మనకు మన టెక్స్ట్ మెసేజ్ అనేది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు టెక్స్ట్ మెసేజెస్ ఈరోజు రాత్రి వరకు వచ్చేస్తాయి. అయితే మనం సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకొని రేపటికల్లా మనం మన డిస్టిక్, మన ఆదిలాబాద్ డిస్టిక్, మన ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్లో డిఎడ్ కాలేజ్లో మనం వెళ్ళి అటెండ్ అవ్వాలి. 10 to 5 ఆర్ 9 to 5 టైమింగ్ ఉంది. ఏ డిస్టిక్ వాళ్ళకు ఆ డిస్టిక్ డిఎడ్ కాలేజీ ఆర్ బిఎడ్ కాలేజ్లో మనకు పిలుస్తారు. మనం టైమింగ్ చూసుకొని ఆ టైమింగ్లో అక్కడికి రీచ్ అవ్వాలి. చూడండి, మనకు మెయిన్గా ఎస్జిటి వాళ్ళకైతే అందరికీ అయితే అన్ని సర్టిఫికేట్స్ అడుగుతున్నాడు. మెమోస్ మోస్ట్గా మనకు ఎస్జిటి వాళ్ళకు చూడండి 10th, ఇంటర్, డిఈడి అన్ని మెమోస్ కావాలి. మరియు బోనాఫైడ్ సర్టిఫికేట్స్, ఓకే. మరి ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి. ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఇప్పుడు కొత్తగా మనకు కన్వొకేషన్ సర్టిఫికేట్ అని కూడా అడుగుతున్నాడు. అవి కూడా అవైలబుల్గా ఉంటే తీసుకెళ్ళండి, లేకపోతే లేని వాళ్ళు అంత టెన్షన్ పడకండి. మనకు వాళ్ళు టైమింగ్ ఇస్తారు, 2-3 days ఆర్ 1 week టైం ఇస్తారు. అప్పటి వరకు మనం అప్లికేషన్ చేసి ఆ సర్టిఫికేట్ను తెచ్చుకుంటే మళ్ళీ వాళ్ళకు మనం సబ్మిట్ చేయొచ్చు, ఓకే. నెక్స్ట్ ఏంటిది అంటే టెట్ స్కోర్ ఎంత ఉన్నది, ఆ టెట్ స్కోర్ మనకు రిజల్ట్ ఉంటుంది కదా. దేంట్లో అయితే ఎక్కువ స్కోర్ వచ్చింది మనకు ఆ టెట్ స్కోర్ తీసుకోవాలి. సీటెట్ కూడా కావచ్చు, మన స్టేట్ టెట్ కూడా కావచ్చు. ఇంకా 1 to 10 బోనాఫైడ్ సర్టిఫికేట్స్, ఓకే. బోనాఫైడ్ సర్టిఫికేట్స్ ఎందుకు ఈ 1 to 10 అంటే మనం అదే ఏ డిస్టిక్లో అయితే మనం 1 to 5 వరకు అయితే చదివినామో అది మనకు మన మదర్ డిస్టిక్ అవుతుంది. అందుకోసమని ఈ సర్టిఫికేట్స్ కంపల్సరీ 1 to 10 బోనాఫైడ్స్ అయితే మనం కంపల్సరీ తీసుకెళ్ళాలి, లేకపోతే మనకు ఏ డిస్టిక్ వాళ్ళు మనకు డిసైడ్ చేయరు. నెక్స్ట్ ఏంటిది మనకు నెక్స్ట్ కామన్గా అందరికీ ఉన్నది ఆధార్ కార్డ్, ఓకే. అందరికీ ఉన్నది ఆధార్ కార్డ్. ఈ ఆధార్ కార్డ్ అయితే మన వెంట తీసుకెళ్ళాలి కంపల్సరీ. నెక్స్ట్ ఏంటిది, ఒకవేళ మనం రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళైతే కంపల్సరీ వీళ్ళతో పాటు మనం ఏం తీసుకెళ్లాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఓకే. దీన్ని బట్టే మనకు కంపల్సరీ జాబ్ అనేది డిసైడ్ అవుతుంది. దేంట్లో రిజర్వేషన్ కేటగిరీలో కంపల్సరీ మనం క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. మరి ఇన్కమ్ కూడా ఉంటుంది, ఓకే. ఇన్కమ్ ఎప్పటిది మనకు 2024ది ఫ్రెష్ ఇన్కమ్ అడుగుతారు. ఇదే ఇయర్లో తీసినది ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా మనకు క్రిమీ లేయర్ అని ఉంటుంది, నాన్ క్రిమీ లేయర్. ఈ సర్టిఫికేట్ కూడా మనకు మీ సేవలో అప్లై చేసి అది చేస్తే మనకు వచ్చేస్తుంది. 3 daysలో వచ్చేస్తుంది, 1 weekలో అయితే కంపల్సరీ వచ్చేస్తుంది. ఇది బీసీ కేటగిరీ వాళ్ళకైతే కంపల్సరీ కావాలి. క్రిమీ లేయర్, నాన్ క్రిమీ లేయర్ అని సర్టిఫికేట్ ఉంటుంది, అది కూడా కంపల్సరీ మస్ట్ అండ్ సూట్. ఈ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఇంకా కొత్తది మనకు కన్వొకేషన్ సర్టిఫికేట్ అని కూడా అడుగుతున్నారు, అది కూడా మనం అప్లై చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఎన్ని ఉన్నాయో సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని మనం ఫస్ట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. నెక్స్ట్ చూడండి, ఎస్ఏ ఫిజిక్స్, బయాలజీ, మ్యాథ్స్ ఏమైనా ఎస్ఏ సబ్జెక్ట్ వాళ్ళకు కూడా సేమ్ ఇంటర్, 10th, ఇంటర్, మన డిగ్రీ అన్ని మెమోస్ ఒరిజినల్స్, ఓకే. మెమోస్ ఇంకా బోనాఫైడ్స్, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఉంటాయి. బోనాఫైడ్స్, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఉంటాయి, అవన్నీ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ 1 to 10 బోనాఫైడ్ సర్టిఫికేట్స్, ఓకే. ఇవి కూడా మన డిస్ట్రిక్ట్ డిసైడ్ చేస్తుంది కాబట్టి 1 to 10 మనం ఎక్కడి వరకు అయితే చదివినామో అవి మన బోనాఫైడ్ సర్టిఫికేట్స్. నెక్స్ట్ చూడండి, ఇందులో కూడా మనకు క్యాస్ట్ అయితే మనకు కంపల్సరీ ఏం కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఈడబ్ల్యూఎస్, ఓకే. ఇది కూడా ఒకవేళ హ్యాండిక్యాప్ అవి ఏమైనా ఉంటే ఆ హ్యాండిక్యాప్ ప్రూఫ్ కూడా ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళాలి మనం. నెక్స్ట్ చూడండి, ఇది కూడా పిఐ స్పెషల్ ఎడ్యుకేషన్స్ వాళ్ళకు కూడా సేమ్ యాజ్ యూజువల్ ఈ విధంగానే ఉంటుంది. వాళ్ళ స్పెషల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి, అవి తీసుకెళ్ళాలి. ఈ విధంగా మనకు 2 sets ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళాలి. ఇంకా ఫొటోస్, ఇంకా ఏముంటాయి, ఫోటో కాపీస్, ఓకే. ఫొటోస్
ఏం చేయాలి, ఈ 2 సర్టిఫికేట్స్ మనం సీరియల్గా వాళ్ళు ఏ విధంగా అయితే అరేంజ్ చేయండి అంటారో ఆ విధంగా అరేంజ్ చేసుకోవాలి. మరియు ఈ 2 సెట్స్ పైన మనం ఏం చేయాలంటే గజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ అనేది తీసుకోవాలి. ఇదైతే మస్ట్ అండ్ షుడ్. ఓకే, అన్నిటిపైన మనం ఫొటోస్ పేస్ట్ చేయాలి. ఆధార్ కార్డు ఉంటుంది లాస్ట్కు, మన మెమోస్, టెట్ రిజల్ట్ అవన్నీ అటాచ్ చేసి, ఇంకొకటి మన హాల్ టికెట్ ఓకే, మన డిఎస్సి హాల్ టికెట్ కూడా ఉంటుంది కదా, అది కూడా మనం ఫస్ట్లో పేస్ట్ చేయాలి. ఈ అన్నిటిపైన మనం ఏం చేయాలంటే ఈ అన్ని సర్టిఫికేట్స్ పైన గజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ అనేది తీసుకెళ్ళి వెళ్ళాలి. ఓకే, ఇవన్నీ దేనిపైన, జిరాక్స్ సెట్స్ పైన. ఓకే, జిరాక్స్ సెట్స్ పైన మన గజిటెడ్ ఆఫీసర్స్ అంటే మన స్కూల్ హెడ్ మాస్టర్ కావచ్చు, వెటర్నరీ ఆఫీసర్స్ ఉంటారు కూడా, వాళ్ళు కూడా గజిటెడ్ ఆఫీసర్స్ ఉంటారు. ఈ విధంగా మనకు మన విలేజెస్లో అయితే, మండల్లో అయితే కంపల్సరీ మనకు ఉంటారు. తెలుసుకొని ఎవరైతే గజిటెడ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క జిరాక్స్ అనేది మన సిగ్నేచర్ అనేది మన ఈ 2 జిరాక్స్ సెట్స్ పైన అనేది తీసుకోవాలి. ఇదైతే కంపల్సరీ మనకు ఇవన్నీ సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయి. ఏమైనా మనకు తక్కువగా ఉన్నప్పుడు, ఏమైనా ఎక్స్ట్రాగా అడిగినప్పుడు వాళ్ళు టైం కూడా ఇస్తారు. కాబట్టి టెన్షన్ తీసుకోకుండా టైం చూసుకొని సబ్మిట్ చేయండి అంటారు. అప్పుడు మనం ఏం చేయాలంటే సబ్మిట్ చేయాలి. ఓకే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ ఫ్రెండ్స్. ఎవరైతే మంచి స్కోర్ సాధించి డిస్ట్రిక్ట్ టాప్ వచ్చి జాబ్ సాధించారో వాళ్ళకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఓకే.